పప్పనం తిని బెజార్ వచ్చేసి 2 రోజులకి నాన్ వెజ్ టేస్ట్ పోయింది నా నోటికి. అందుకనే ఇప్పుడు కష్ట అన్ని తినేస్తున్నా. ఓకేనా? ఆ బీచ్ అంటే భయము. ఇప్పుడు మా అమ్మ అయితే ఇక్కడ ఫోటో వేస్తుందా చూడు. ఇంకా అన్ని ఆక్యుపై అయినాక మేము కూడా ఈ రూమ్ తీసేసుకున్నాము. ఈ రూమ్ లో ఎక్స్పెషల్ ఏం లేవు, జస్ట్ ఒక రూమ్, మిర్రర్, వార్డ్రాప్ లో బట్టలు ఆలోచిస్తాయి కానీ నేను పెట్టుకున్నాయి, సెగ్రిగేట్ చేసుకుని కష్టపడి పెట్టుకున్నాయి ఇవన్నీ. ఓకేనా? ఎండ అయితే అమ్మ ఉండదేమో అనుకున్నాం కానీ బానే ఉంది ఎండ. అలా పెద్ద చిప్పుంది మాతృమండలి మీకు స్వాగతం చెప్తుంది. హలో పీపుల్, సో ఈ పాండీ సిరీస్ లో నేనైతే ఈరోజు పాండీ మెరీనా బీచ్ కి వచ్చిన. బీచ్ ఆపోజిట్ అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది, ప్లేస్ ఉంది. ఇంకా నేను బీచ్ లోపల కూడా పోలే, చీకటి ఉంది కాబట్టి ఏం కనిపించట్లేదు. సో దగ్గరకు పోయిన తర్వాత చూసి ఎక్స్ప్లోర్ చేసి ఎట్లా ఉందో చెప్తా. ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి, ఫుడ్ కూడా బాగుంటుందంట. టేస్ట్ చేద్దాం. ఓకేనా? ఫుల్ ఆకలి అవుతుంది. ఆడ పప్పనం తిని బెజార్ వచ్చేసి 2 రోజులకి నాన్ వెజ్ టేస్ట్ పోయింది నా నోటికి. అందుకనే ఇప్పుడు కష్ట అన్ని తినేస్తా. ఓకేనా? అమృతసర్ పార్క్ కూడా చూసేదాన్ని మీరు కూడా, అంటే బయట నుంచి ఇదంతా. ఇంకా లోపలికైనా చూద్దాం. గోల్డెన్ స్పారో ఏంటలా అరా అయ్యయ్యో. సో ఫైనల్లీ మేము పాండిచ్చేరి అయితే వచ్చేసినాము. నేను చెప్పాను కదా బయట నుంచి చూసి అమ్యూజ్మెంట్ పార్క్ అని అనుకున్నా, కానీ లోపలికి వెళ్ళి చూసా ఇట్ ఫుడ్ కోర్ట్. బట్ చిన్న గేమ్స్ అయితే ఉంది. మా మమ్మీ అయితే రైడ్ చూడంగా అయితే ఎక్కేస్తా అని అంటుంది. మీరే చూడండి ఎట్లా చేస్తుండే పోగానే. ఆడతారంటే ఎక్కుతామా? చెప్తున్నా కదా మళ్ళీ వద్దు భయం కదా అది. అక్కడ మంచిది కదా, టికెట్ ఇస్తుందా? ఆడకపోయినావు అనుకో అది ఎంత స్పీడ్ పోతుంది. తిరుగుతారు. వద్దు కళ్ళు చీకటి తప్ప ఏం కనిపిస్తలే. ఇక్కడ మొత్తం బ్లాక్. ఇంత పెద్ద సముద్రం ఉంది కానీ మొత్తం బ్లాక్. అదే పొద్దుగాల టైంలో వస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తుండే. ఇక్కడ ఎన్ని సంవత్సరాలైనా నేను బీచ్కి వచ్చి లిటరల్లీ 4-5 years అయిపోయింది అనుకుంటా. అల్లరితో అయితే మస్తు వస్తుంది. సౌండ్ తింటే ఏమో మనకి బీచ్ లో పోవాలనిపిస్తుంది, కానీ నైట్ టైం మనం ఏం పోలేము. రిస్క్ కూడా వేయొద్దు మన నైట్ టైం గా. పొద్దున టైం మంచిగా అనిపిస్తుంది, నైట్ టైం నమ్మో. కానీ వైట్ వాటర్ ఏం కనిపిస్తుంది. అంటే ఇక్కడ బీచ్ అంటే భయము. ఇప్పుడు మా అమ్మ అయితే ఇక్కడ ఫోటో వేస్తుందా ఫోటో చూడు. రాదేం కాదు, అటే చూడు, నేనున్నా కదా. నన్ను పట్టుకోకు. సో పాండీలో నేను ఉండబోయే హోమ్ స్టే మీకు చూపిస్తాను. ఇక్కడైతే నైట్ ఉంది కాబట్టి ఇక్కడ నీకు గ్రీనరీ అయితే కనిపిస్తలేదు. కొంచెం బ్యాగ్ చెప్పేసుకో, మొత్తం చీకటి ఉంది, అందుకే మీకు కనిపించదు. కానీ మార్నింగ్ తీస్తే చాలా బాగుంటుండే. ఇంకా ఎందుకు వచ్చేసిందండి. ఫస్ట్ మేము తీసుకున్నది హోటల్ స్టే అయితే కాదు, ఇదైతే హోమ్ స్టే. సో ఇక్కడైతే మేము 3 BHK రూమ్ తీసుకొని, ఏంటంటే ఫ్యామిలీ పిల్లలు వచ్చినారు కదా, కంఫర్ట్ ముఖ్యం, అందుకని 3 BHK తీసుకొని ఇక్కడ ఉన్నాం. నెక్స్ట్ హాల్, స్పేషియస్ హాల్ ఉంది. పిల్లలు ఆడుకోని కన్నా మనం ఆడుకోని కన్నా మస్తు ఉంటది.
ఇంకొక డైనింగ్ టేబుల్ అందరూ కూర్చొని ఒకటే దగ్గర తినడానికి. ఇంకా ఆల్మోస్ట్ మేమందరము యూజ్ చేసాం కాబట్టి అన్ని కప్పులు కనిపిస్తున్నాయి కానీ అవాయిడ్ చేసిందాను. ఓకేనా, చలో నెక్స్ట్. సో ఈ ఫ్రిడ్జ్ కూడా ఇచ్చినారు. ఈ ఫ్రిడ్జ్ లో కానీ ఏం ఇవ్వలేము, అన్ని మనమే కొనుక్కోవాలి. అట్లాంటప్పుడు ఎందుకు ఇచ్చినా నాకు అయితే తెలియదు. ఇంకా తాగడానికి గ్లాసులు ఇవైతే మనకి పనికిరావు, మనం తాగం కాబట్టి. నెక్స్ట్ ఇది ఒక రూమ్. ఇది మా అక్క వాళ్ళు తీసేసుకున్న రూమ్. బాగుంది ఎందుకంటే పిల్లల కోసం స్పేషియస్ ఉంటుంది కదా. సో ఇది ఇంకొక రూమ్, ఒక రూమ్. చలో నెక్స్ట్ ఇది ఒక రూమ్. ఇది మా మమ్మీ వాళ్ళకి ఇచ్చేసినాం. ఇది మా మమ్మీ వాళ్ళకి ఇచ్చేసినాం రూమ్. సో ఇక్కడ కూడా ఒక అద్దం. ఇంకా వీళ్ళకి ఏంటంటే ఎస్పెషల్లీ ఒక బాల్కనీ వచ్చింది. ఈ బాల్కనీ ఏమో అడ్వాంటేజ్ కానీ ఈ మార్నింగ్ టైంలో చూస్తేనే బాగుంటుందని చెప్పినట్టు. చీకట్లో కాబట్టి మీకు ఏం అర్థం కాదు. చలో ఇప్పుడు నేను ఉండబోయే రూమ్ చూపిస్తాను. నెక్స్ట్ ఇంకా మా మమ్మ అయితే అలసిపోయి కూర్చుంది. ఇక్కడ ఫుల్ టైర్డ్ అయిపోయింది. ఇంకా అందరు ఫ్యామిలీతో నిరసనకి సోఫా. నెక్స్ట్ మా రూమ్ చూపిస్తుంది. హలో, దిస్ వాస్ అవర్ రూమ్. ఇంకా అన్ని ఆక్యుపై అయినాక మేము కూడా ఈ రూమ్ తీసేసుకున్నాము. ఈ రూమ్ లో ఎక్స్పెషల్ ఏం లేవు, జస్ట్ ఒక రూమ్, మిర్రర్, వార్డ్రాప్ లో బట్టలు ఆలోచిస్తాయి కానీ నేను పెట్టుకున్నాయి, సెగ్రిగేట్ చేసుకుని కష్టపడి పెట్టుకున్నాయి ఇవన్నీ. ఓకేనా, అంతే. ఇంకేం చూస్తాను, ఇంకా ఇంట్లో అన్ని కామెంట్స్ ఇంతే. సో గుడ్ మార్నింగ్. ఇంకా మాకైతే హోమ్ స్టేలో బ్రేక్ఫాస్ట్ చేశాను. ఏమేమి ఇంకా నైట్ ఫుల్ బీచ్లో ఆడుకొని వచ్చేసాము. కానీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేకపోయినా, ఫుల్ టయర్డ్ ఉండే. బట్ వీ మేక్ సమ్ రీల్స్. ఇఫ్ యూ వాంట్ వాచ్ దెమ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో యారీస్ అప్పు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. దాంట్లో మేము చేసిన రీల్స్ అన్నీ ఉంటాయి. ప్లీజ్ టు ఫాలో దాట్. ఇడ్లీ, పొంగల్, కర్రీ విత్ చపాతి అండ్ 1 వడ, ఇంకా సాలడ్, అంతే. తినేద్దాం. సో ఈ రోజు డే వన్ నేను పాండిచ్చేరి అయితే ఇప్పుడైతే మేము మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ వెళ్ళిపోతున్నాము. క్యూట్ ఇట్లా చూపిస్తా, అసలు చూపిస్తాను నా రెడీ అయిపోయినాను. మా చెల్లె కూడా రెడీ అయిపోయాను. కదా సి మా చెల్లె కూడా క్యూట్ గా రెడీ అయిపోయింది. ఇంకా అందరం అయితే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి. మేము ఉండే స్టే నుంచి ఆల్మోస్ట్ 5.3 km అనుకుంటా. సో కార్లో అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడికి వెళ్ళంగానే అసలు లొకేషన్ ఎట్లా ఉంది, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంటే ఏంటి, అక్కడ ఏం చేస్తామో అని నేను చూపిస్తా. ఓకేనా. ఫైనల్లీ వి రీచ్డ్ అవర్ డెస్టినేషన్. ఆల్మోస్ట్ ఒక 25 minutes పట్టింది అనుకుంటా. కొంచెం ట్రాఫిక్ ఉండే బట్ ఇట్స్ ఓకే. ఇంకా లోపలికి వెళ్ళంగానే ఎంట్రీ టికెట్ అయితే మ్యాండేటరీ. మేము ఒక 7 members ఉన్నాము. డే చార్జ్ అరౌండ్ 2500 ఫర్ ఈచ్ పీపుల్. 500 అనుకుంటా, నాకు అంత గుర్తు లేదు బికాస్ వీ డూ హ్యావ్ కిడ్స్. ఇంకా లోపలికి వెళ్ళంగానే వాళ్ళు ఒక 1 hour జర్నీ అని చెప్పారా. 1 hour జర్నీలో దే కవర్డ్ కేవ్స్, ఫిషింగ్ హార్బర్, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంటే నథింగ్ బట్ మ్యాంగ్రూవ్ ట్రీస్ ఉంటాయి అక్కడ, ఏదైతే రివర్ ఏరియాలో దట్స్ గ్రోన్ దేర్, మడ్డీ ప్లేసెస్లో ఉంటుంది. ఇంకా లొకేషన్ అయితే చాలా బాగుండే. లిటరలీ వి ఎంజాయ్డ్. ఓషన్ వరకు తీసుకెళ్లారు. చూసేసండి మీరు కూడా, నేను చెప్పడం కన్నా చూపిస్తే బాగుంటుంది. ఇంకా అంతా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఎంట్రీ. ఇంకా ఆల్రెడీ పక్కన బోటింగ్ అవుతుంది, చూపిస్తేస్తా. పీస్ ఫారెస్ట్ ఏరియా లెక్క ఉంది మొత్తం, అంటే ఫారెస్ట్ ఏరియానే. స్పెషాలిటీ మ్యాంగ్రోవ్, ఎందుకంటే ఇట్లా రూట్స్ అన్ని వాటర్ లోపల నుంచి ఉంటాయి. సో అట్లాంటి వ్యూని ఎంజాయ్ చేయాలంటే మీరు కూడా రావాల్సి వస్తుంది. వాటర్ లోపల నుంచి ఇట్లా మనం తీసుకెళ్తారు. ఇంకా వెళ్ళంగానే చాలా పీస్గా ఉండే, ఎవ్వరు లేకుండే. ఉన్నారు
బట్ చాలా సైలెంట్ ఏరియా. ఇంకెళ్ళే దారిలో అయితే ఈ క్రాబ్స్ అంటే ఏంటో ఇట్లా అంటే రివర్ ఏరియా కదా, మొత్తం క్రాబ్స్ అని ఒడ్డుకు కొట్టుకొచ్చేసాయి. లిటరల్లీ ఉన్న మడ్డు పైన మొత్తం క్రాబ్స్, సమ్ ఇన్సెక్ట్స్, ఏంటో ఏమో చూస్తుంటే ఎట్లా ఉంది. ఎండ అయితే ఉండదేమో అనుకున్నాం కానీ బానే ఉంది ఎండ. ఆ లోపల పోయినాక చల్లగా ఉంటే బాగుంటుండే. రిటర్న్ లో దిగుదాం అక్క, ఇది చూడు బాగుంది. ఓకే డన్. ఇటు అన్న ఇట్రా, రిటర్న్ లో వద్దాం. లొకేషన్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది నాకైతే, బాగుంది. అరవిల్లా చెప్పిన చూడు, గోల్డ్ కలర్ బాల్ లెక్క ఉంటదని, ఇది అరవిల్లా. ఎస్ టాటా. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం, మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే మీ ఫ్యామిలీతో వచ్చేసింది. మనం పోతున్నాం ఓషన్ లా కాబట్టి జాకెట్స్ అయితే కంపల్సరీ వేసుకోవాలా. బట్ ఇప్పుడు మ్యాంగ్రూవ్ లో ఉంటున్నాం కాబట్టి వేసుకొని అవసరం లేదు. వన్ సముద్రంలో పోతే వేసుకోవాలి, లేకపోతే 2500 ఫైన్ అంట. ఇప్పుడైనా మనం ఫోటో దిగాలి, అందుకని నేను వేసుకుంటాను. చలో, కానీ బాగుంది లొకేషన్ అయితే. హలో హలో, అవసరం సముద్రం వంగనే వేసేసుకుంటాము. ఏరియా బాగుంది కదా. అదే సైతే ఫస్ట్ లో వాళ్ళు కూర్చున్నారు సైతే ఆల్రెడీ కదా. ఫస్ట్ లో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అన్ని ఇవేమో ఉన్నాయి, ఉల్లికాయలు అంట. ఇగో క్రాప్స్ ఉన్నాయి, ఇవన్నీ అన్ని చేసే కుర్తే వాళ్ళు భయం అవుతుంది. ఈ ఏరియా కదా, అందుకని ఇదంతా. ఇంకా బోట్లోకి అయితే వచ్చేసినాం మేము ఫ్యామిలీ అందరం కలిసి. బట్ ఒక్కటే డిసప్పాయింట్, వాళ్ళు ఫస్ట్ ప్లేస్ మా ప్లేస్కి కబ్జా చేసేసినారు వచ్చే లోపల. ఇంకా అంతే, గ్రూప్ తీసుకున్నాం కదా. ఒకవేళ సింగిల్ బోట్ తీసుకుంటే 5000 అంట, గ్రూప్ అయితే మా 7 మెంబర్స్కి 2500 ఛార్జ్ చేసిండు. ఏదైనా అంటే వెళ్ళాల్సిన సేమ్ ప్లేస్, దాని డిఫరెన్స్ ఏం లేదు. ఇంకెందుకులే మనీ వేస్ట్ అనుకుంటా మేము కూడా గ్రూప్తోనే పాటు వెళ్ళిపోయినాం. బట్ ఓకే, ఎక్కువ మంది కూడా ఏం లేదు, జస్ట్ ఆ బోట్లో ఒక 13 to 14 పీపుల్ అంతే. ఇంకా చూసే లోపల మా బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయింది బోట్ అనుకునే లోపల నా ఫోన్ కనిపించలే. ఇదంతా మాల్ చేసిన డ్రామా. మాల్ ఫోన్ దాచిపెట్టి లిటరల్లీ ఆ టైంలో నా మూడ్ అంతా ఆఫ్ చేస్తారు. బట్ ఓకే, ఒక దగ్గర పోయినప్పుడు మన ఫోన్ మనం జాగ్రత్త పెట్టుకోవడం కరెక్ట్. ఎందుకంటే నేను అక్కడ టేబుల్లో పెట్టి మర్చిపోయి వస్తే మా వాళ్ళు ఫోన్ పట్టుకొచ్చింది. ఇంకా అది కాకుండా పట్టుకొచ్చింది కాక నేనే వాళ్ళపైన రివర్స్ అయిపోతున్నా. ఇంకా అందుకే నా ముఖం కొంచెం చేంజ్ అయిపోయింది. ఇంకా సర్లే అర్థం చేసుకొని ఇంకా సరే వచ్చిన ప్లేస్ని అయితే ఎంజాయ్ చేయాలి కదా అని ఇంకా లాస్ట్కి ఇంకా నేను ముఖం అలా చేంజ్ చేసేసరికి మాల్ ఫోన్ ఇచ్చినారు, పెట్టుకో జాగ్రత్త అనుకున్నా. ఇంకా నేనైతే వీడియోస్ తీయడం అయితే స్టార్ట్ చేసిన. బికాస్ మనం ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేయాలి కదా, చెప్పిన కదా. ఇన్స్టాగ్రామ్లో మీరు ఇంకా నన్ను ఫాలో అవ్వకపోతే అవ్వండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ARISAPPU_322 ఫాలో అవ్వండి, ఓకేనా. ఇంక మంచి మంచి రీల్స్ అయితే ఉంటాయి. ఇంకొక 5 minutes డ్రైవ్ తర్వాత వి రీచ్డ్ అవర్ ఫస్ట్ డెస్టినేషన్. చెప్పాను కదా ఒక 1 hourలో 5 places తిప్పుతారా అని. సో దిస్ ఈస్ అవర్ ఫస్ట్ డెస్టినేషన్ విచ్ ఇస్ కేవ్స్. నాకు ఎగ్జాక్ట్ పేరు అయితే గుర్తులేదు, ఉన్నదైతే లోపల ఏదో అడవి లోపల సంథింగ్ హిస్టారికల్ కేవ్స్ అయితే ఉన్నాయి, అక్కడే చూపించాడు. చూడడానికైతే ఏం లేదు అక్కడ, ఫుల్ ఎండ ఉంది కదా, ఎక్కువ ఎక్స్ప్లోర్ కూడా చేయలేదు. ప్లేస్ ఉంటేనే కదా ఏమన్నా చూడడానికి, జస్ట్ ఫొటోస్ పర్పస్ అయితే వెళ్ళొచ్చు. ఫొటోస్ తీసుకొని మేము కూడా రిటర్న్ అయిపోయాం. ఎందుకంటే వాళ్ళు మాకు ఇచ్చింది ఓన్లీ 15 minutes టైము, 15 minutes వెళ్ళి రావాలి. ఇంకా జస్ట్ మేము ఫొటోస్ రీల్స్ అన్ని క్యాప్చర్ చేసుకొని వచ్చే లోపల బోర్డు కూడా స్టార్ట్ అయిపోయింది, ఓకేనా. అసలు అక్కడ ఏముందని మీరు కూడా చూసేయండి. సముద్రాలన్నా రివర్లన్నా ఓషన్ అన్ని భయమే మా అమ్మకి. అరిసెల్లో ప్రాణం పెట్టుకొని ఆ బోట్ ప్రయాణం చేస్తుంది పాపం. ఇంకా లోపలికి ఒక 5 minutes వాక్ తర్వాత కేవ్స్ అని చెప్పాను కదా, అక్కడికైతే వచ్చేసినాము. ఎండ వల్ల ఏమో అసలు ఇంట్రెస్ట్ లేకుండే. ఇంకా అక్కడ కూడా అసలు వెళ్ళంగానే లిటరలీ డిసప్పాయింట్ అయ్యాము. అక్కడ అంతగానము చూడాల్సిన ప్లేస్ ఏం లేదు, జస్ట్ ఆ వాల్ ఒక్కటి ఉంది, అది చూడనిక ఇంతసేపు నడుచుకుంటూ వచ్చినాము ఈ ఎండలా అని అనిపించింది. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, నాకైతే అలానే ఉండే. సర్లే వచ్చినాం కదా, ఫొటోస్ వీడియోస్ తీసుకొని అయితే వెళ్ళిపోయినాం.
మేము ఫొటోస్ వీడియోస్ తీసుకుంటే మాకు టైం అయితే తెలియలేదు. ఇంకా డ్రైవర్ వచ్చి మేడం టైం అయిపోయింది 15 minutes అని మేము తీసుకెళ్ళిపోయారు. తెలుసు కదా ఇంకా మనం వీడియోస్ ఫొటోస్ పైన పడితే ఎట్లుంటుంది, తగ్గేదేలే. ఇంకా ఏంటంటే నాకు అసలు బోటింగ్ ఎక్స్పీరియన్స్ అంతా చేస్తున్నట్టు ఏం అనిపించదు, మెల్లంగా పోతుంది. చెప్పినాము భయ్య తొందర స్పీడ్ తీసుకోబో అనుకుంటే లేదు కోస్టల్ గార్డ్స్ చూస్తే మాకు ఫైన్ వేస్తారు అన్న. అట్లాంటప్పుడు ఎందుకు తీసుకొచ్చినారో, అక్కడ టికెట్ తీసుకెళ్ళేటప్పుడేమో ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని కొన్ని వీడియోస్ చూపించిన శాంపుల్, దాంట్లో చూసి పెద్ద ఎక్సైట్ అయిపోయినాక లోపల వెనక్కి ఏం లేదు అసలు, ఏమన్నా కూడా మాకు ఛార్జెస్ పడతాయి మాకు అట్లాంటప్పుడు ఎందుకు తీసుకోపోయినా అని ఇన్నర్ ఫీలింగ్, కానీ చెప్పలేము బయటికి. ఏంటో ఏమో నాలాగా మీకు కూడా ఎక్స్పీరియన్స్ అయిందా ఒకటి అనుకొని ఇంకొకలాగా అవ్వడం? నాకైతే లిటరల్లీ బోట్ వెళ్తుంటే ఎడ్ల బండి పోతున్నట్టే ఫీల్ వస్తుంది, మెల్లంగా పోతుంది ఏందో ఏమో. ఇంకా ఫిషింగ్ హార్బర్ అని చెప్పినారు నెక్స్ట్ డెస్టినేషన్. దగ్గర తీసుకుపోతానంటే కాదు, దూరం నుంచి చూసుకొని అదే ఫిషింగ్ హార్బర్ అంటారు, చూడండి అంటారు. ఇంకా దూరం నుంచి మనం చూసి సాటిస్ఫై అవ్వాలి, దానికి మనం పైసలు కట్టినాం కదా 500. అట్లనే ఉంటుంది, ముందు పైసలు కడితే అక్కడ ఏదో చూస్తాము, ఇక్కడికి వచ్చినాక ఏదో ఉంటుంది, మనం మళ్ళీ ఫీల్ కావాలి ఎందుకు కట్టినామా అనుకుంటా. సర్లే ఇంత డిసప్పాయింట్లో సరే ఓషన్ దగ్గరికి అయితే తీసుకోబోతున్నా అని హ్యాపీగా ఫీల్ అయ్యే లోపల అక్కడ కూడా పెట్టిండు పెంట. ఎందుకంటే మనకేం చెప్పినారు ఓషన్ వరకు తీసుకెళ్తారు, అక్కడ కూడా బోటింగ్ చేపిస్తారు అన్నారు. కానీ కాదు, అక్కడ వరకు తీసుకోలేదు. జస్ట్ ఏంటంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ నుంచి సీకి ఏదైతే ఎండింగ్ పాయింట్ ఉంటారో అక్కడి వరకే లాస్ట్ అంట. అక్కడ జస్ట్ మాకు ఒక తీసుకెళ్ళేసి ఒక 5 rounds ఓషన్ దగ్గర అలా జస్ట్ ఎడ్జ్లో ఇట్లా తిప్పేసేసి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేసి అన్న 5 places ఏం చూపించినాం అన్నానంటే మ్యాంగ్రూవ్, కేవ్స్, ఫిషింగ్ హార్బర్, ఇంకా అక్కడ ఎక్కడో బీచ్ ఉంది, బీచ్, ఇంకా ఈ ఓషన్, 5 places ఆర్ కంప్లీటెడ్ అన్నారు. ఓరి నీ అక్కో అనుకున్నాం మేమైతే. ఎక్స్క్యూజ్ మీ, రౌండ్ తిప్పుతున్నా నేను, ఇగో ఇక్కడ ఇట్లా పడుతుంది సర్కిల్, రౌండ్ ఉంది ఇలా. ఎంజాయ్ చేయలేని కాదు, మేమైతే ఎంజాయ్ చేసినాం. బికాస్ చేయలేని చెప్పడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు వచ్చేటప్పుడు కొన్ని వీడియోస్ చూసేసి మాకు ఇలా ఉంటాయని ఎక్స్పెక్టేషన్స్ పెట్టారు కాబట్టి అక్కడ వెళ్ళేసరికి రియాలిటీలో ఇంప్లిమెంటేషన్ లేదు, అందుకని కొంచెం డిసప్పాయింట్ అయినాం అంతే. ఫర్దర్ అయితే చాలా ఎంజాయ్ చేసినాం, కొంచెం. ఇంకా మా మమ్మీకి అయితే చెప్పాను కదా రివర్స్ సీస్ అన్న చాలా భయము. ఏం చేసామంటే ఫొటోస్ తీస్తున్నామని ముందు కూర్చోబెట్టేసి ఇంకా బోట్ని అయితే స్టార్ట్ చేసాము. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈ ఇన్సిడెంట్ అయింది. మా మమ్మీ అయితే రిటర్న్ చాలా భయపడ్డది, చూడండి మీరే. పాప మా మమ్మీకి అయితే కొంచెం భయం అయితే ఎక్స్పీరియన్స్ చేయించినాము. ఎందుకంటే మా మమ్మీకి సీ అన్న ఓషన్ అన్న వాటర్ అన్న చాలా భయం మా మమ్మీకి. ఇంకా అందుకని కొంచెం ఆ స్పీడ్ వెళ్ళిపోయేసరికి ఏడ్చేసింది. సరే దట్స్ ఫైన్, ఒక్కసారి ఏం కాదు. ఆమె ఏడ్స్తే మాకు కామెడీ అనిపించింది. ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డెస్టినేషన్ వాస్ అరవిల్లా. మైట్ బీ మాకు 12.3 km ఉండే అని కూడా కొంచెం లాంగ్ ఉండే, బట్ దట్స్ ఫైన్ ఎందుకంటే కంప్లీట్ చేయాలి. Day 1లో మేము అనుకున్న ప్లాన్స్ అని ఉండే, మా ఐటినరీ ప్రకారం అరవిల్లా కంప్లీట్ చేయాలి ఆ రోజు అని. ఇంకా అరవిల్లా అని తెలియని వాళ్ళ కోసం అయితే అక్కడ మ్యూజియం ఉంది. సో మీరు దాంట్లోకి వెళ్ళి చూస్తే అయితే మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ దొరికేస్తుంది. నాకు తెలిసిన ప్రకారం అయితే ఇట్ వాస్ ఫౌండెడ్ ఇన్ 1968 బై మీరా అల్ఫసా. ఇంకా అక్కడ ఉన్న పీపుల్ ఒకటే నమ్ముతారు, వీ షుడ్ లివ్ వితౌట్ ఎనీ క్యాష్ ఫీలింగ్, రిలీజియన్స్ ఫీలింగ్, వితౌట్ ఎనీ పాలిటిక్స్, పీస్గా లైఫ్ ఎంజాయ్ చేయలేను. ఎవరికి ఉండదు చెప్పు లైఫ్ ఎంజాయ్ చేయాలని అలా. సో అక్కడ ఉండే పీపుల్ ట్రస్ట్ అయితే అదే. సో దిస్ ఈజ్ కాల్డ్ ద గోల్డెన్ గ్లోబల్. అంటే ఏంటంటే మాతృమందిర్, మన తెలుగులో అయితే మాతృమందిర్ అంటారు, ఇంగ్లీష్లో అయితే గోల్డెన్ గ్లోబల్ అంటారు. సో ఇప్పుడే మనం ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ, మోస్ట్ ఆఫ్ ది ఫారినర్స్ వచ్చి అక్కడ మెడిటేషన్ చేసుకుంటారు. ఇప్పటికైతే మనకి ఎంట్రీ లేదు, ఎందుకంటే మనం ఒకవేళ దాని లోపలికి వెళ్ళాలంటే 2 months బిఫోర్ మనం ఏదో ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలంటే, ఆఫ్లైన్ అయితే లేదు. సో అందుకని ఇంకా మాతృమందిర్ మీకు స్వాగతం చెప్తుంది. సో మేమైతే ఎంట్రీ టికెట్ తీసుకుందామని వెళ్ళిపోయాము. బట్ అక్కడికి వెళ్ళినాక తెలిసింది ఏంటంటే ఎవరైతే న్యూ మామ్ ఉన్నారో, బేబీస్ ఇంకా ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకైతే ఫ్రీ ఉంది. బికాస్ మాతృమందిర్ ఇక్కడ నుంచి
మాతృ మందిర్ వరకు 1.5 కిలోమీటర్స్ ఉంది. వీ షుడ్ వాక్. వీళ్ళకైతే న్యూమార్న్ బేబీ అండ్ ఏజ్ వాళ్ళకైతే ఫ్రీగా వ్యాన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదైతే గుడ్. బట్ మేము మనీ పే చేస్తా అన్నా కూడా మమ్మల్ని అయితే తీసుకోపోలేదు. మీరు కంపల్సరీ మీరైతే నడుచుకుంటూనే రావాలి అనుకుంటూ అన్నారు. బికాస్ నాకేమనిపించిందంటే వెళ్ళేదారిలో కొన్ని స్టాల్స్, ఫుడ్ స్టాల్స్, షాపింగ్ అవన్నీ ఉన్నాయి. వెళ్ళేటప్పుడు వాళ్ళ స్ట్రాటజీ కూడా అదే, బిజినెస్ కూడా కావాలి కదా వాళ్ళకి. టూరిస్ట్ ప్లేస్లో బిజినెస్ అవ్వకపోతే ఎట్లా అట్లా అని. ఇంకా పోయేటప్పుడు మాకేందంటే భయము, మాతో పాటు ఎవ్వరు లేదు. అది జస్ట్ 4:30కి ఏమో క్లోజ్ అయిపోతుంది. నేను, మా అన్నయ్య, మా చెల్లె ఉన్నాము. ఆల్మోస్ట్ ఫుల్ ఎండ ఉంది, ఎగ్జాస్ట్ అయిపోయినాము. అడవి ఉంది, ఎక్కడి నుంచి ఏమొస్తాయి ఏం అర్థమవుతలే. కానీ సేఫ్ ప్లేస్. కొంతమైతే స్టాల్స్లో ఉన్న వాళ్ళైతే జనాలు కనిపిస్తున్నారు. అదర్ దెన్ దాట్ ఎవ్వరు లేదు. మాకు ఎందుకురా బాబు వచ్చినామా అనిపిస్తుంది. కానీ అంత దూరం వెళ్ళినాక సంథింగ్ న్యూ ఏదైనా చూస్తామా అని ఒక్క హోప్ అంతే. ఇంకా మేమైతే ఒక 1.5 kmని హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసినాం. ఎందుకంటే ఎండ ఉండే మెల్లమెల్లంగా వచ్చినాము అందుకని. ఇంకా మాల్ అయితే డ్రాప్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినారు. సో ఇంకా నాకైతే ఒక కాలు తీసి ఇంకో కాలు పెట్టడానికి రాలే, అంత ఘనం కాలు నొప్పి లేచేస్తున్నాయి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నడిచాను నేను కూడా. మాల్కి కూడా అసలు ఓపిక లేదు. అందరు వచ్చిన రాగానే ఎక్కడ ప్లేస్ అక్కడ కూర్చుండిపోయినారు. ట్రీస్ అయితే బాగుంది, లొకేషన్ అయితే బాగుంది, కానీ చూసే అంత ఇంట్రెస్టింగ్ ప్లేస్ అయితే కాదు. ఎందుకంటే మాతృ మందిర్కి అట్లీస్ట్ లోపల వరకు అలౌ చేసి లోపల ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుండే. బట్ దూరం మీద చూసి వెళ్ళిపోవాలంటే ఇంత దూరం నడుచుకొచ్చిన తర్వాత కరెక్ట్ కాదనిపించింది. ఇంకా మాల్కైతే మీరు వెళ్ళండి, నేను రాను, ఇక్కడే కూర్చుంటా అంటే లేదు ఇంత దూరం వచ్చిన తర్వాత అక్కడి వరకు వెళ్ళొస్తే అయిపోతారు కదా అనుకుంటా. మరి చూసి పోదామంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 1/2 కిలోమీటర్ ఉంది లోపల వరకు. ఇదేంట్రా బాబు అని అనిపించింది. ఓకేలే సర్లే, ఇంత దూరం వచ్చి ఇంకా చూడాలా కదా ఏదో ఒకటి అన్నట్టు వచ్చేసినాం ఇంకా లోపలికి. చెప్పాను కదా మాత్రమే మంది ఇక్కడ వరకే మనకి ఎంట్రీ ఉంది. అక్కడ వరకు పోవాలంటే ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలంట. ఇంత పెద్ద అడవి. ఇంకా ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేయడం అయిపోయింది. ఇంక వెళ్ళిపోయాము. కొన్ని ఫొటోస్, రీల్స్ అయితే క్యాప్చర్ చేసి. లక్కీలీ ఏంటంటే గవర్నమెంట్ ఫ్రీ బస్సెస్ ప్రొవైడ్ చేసింది రిటర్న్ వెళ్ళడానికి. మేము అనుకున్నాము అమ్మో 1.5 km నడిచి మళ్ళీ రిటర్న్ వెళ్ళాలిరా బాబు అని అనుకున్నాం. కానీ ఫ్రీ బస్ వచ్చేసరికి ఊపి నిలుచుకున్నాం అందరం ఒకటేసారి. ఇంక అక్కడి నుంచి అయితే అరవిలా బీచ్కి ప్లాన్ చేసాం. ఎందుకంటే మా ఐట్నరీలో మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ బీచ్ ఉండాలి, అలాగే ప్లాన్ చేసుకున్నాం మేము. ఎందుకంటే పాండిచ్చేరి అంటేనే బీచెస్ అన్నీ కవర్ చేయాలో ఉన్న 3 daysలో అని. ఇంకా అంతే ఇక్కడ కొంచెం ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసి బీచ్లో ఆడుకుందాం అనుకున్నాం. బట్ లాస్ట్ నైట్ మెరీనా బీచ్కి వెళ్ళాం కదా, మెరీనా పాండి బీచ్. దాంట్లో అయితే నైట్ కావడం వల్ల అసలుకి ఎక్స్ప్లోర్ చేయలేకపోయినాం, దిగలేకపోయినాం, ఆడుకోలేకపోయినాం. సో ఇక్కడ ఆడుకుందామని చూసేసరికి అలలు అయితే చాలా పెద్ద పెద్దగా వస్తున్నాయి. ఇంకా శాండ్ కూడా చాలా స్లోపీగా ఉంది. ఇంకా అందుకని రిస్క్ ఎందుకు తీసుకోవడమని అక్కడ కూడా అంతే రీల్స్, వీడియోస్. మన పంచాయతీ అట్లా ఉంటుంది. ఇంకా అంతే. ఇంకా నెక్స్ట్ వ్లాగ్ ఏంటో గెస్ట్ చేయండి. ఆల్మోస్ట్ పాండియా ఉంటుంది, కానీ నెక్స్ట్ వ్లాగ్ ఏంటంటే నా బర్త్డే వ్లాగ్ పెడతాను. సో ఇన్ కేస్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అపర్ణాస్ యూట్యూబ్ ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో Arisappu 225 ఇన్స్టాగ్రామ్ పేజ్ని డిస్క్రిప్షన్లో పెడతాను. బాయ్.